జరుగుతున్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీని అరికట్టాలని మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా రాష్ట్రంలో ఎక్కలేని విధంగా ఈ కరువు జిల్లాలో పంటలు పండక వర్షాలు పడక అల్లాడుతుంటే దేశంలోనే రెండవ జిల్లా కరువు జిల్లా అనంతపురం జిల్లా అలాంటి జిల్లాలో లక్షలాది రూపాయల కార్పొరేట్ విద్యాసంస్థ ఫీజుల రూపంలో విద్యార్థి తల్లిదండ్రులు దోచుకుంటున్నారు. అదేవిధంగా పుస్తకాలకైతే 16,000 నుంచి 20,000 రూపాయల వరకు. అదేవిధంగా కొన్ని విద్యా సంస్థలు అయితే నారాయణ, శ్రీ చైతన్య, ఎస్ఆర్ కాలేజీలో, అదేవిధంగా ఈ భాష్యము ఏవైతే కార్పొరేట్ విద్యా సంస్థలో ఈ కార్పొరేట్ విద్యా సంస్థల్లో లేనిపోని విధంగా ఈ ప్రపంచంలోనే ఎక్కడ లేనిపోని విధంగా సి బ్యాచ్, ఎం బ్యాచ్, ఎస్ బ్యాచ్, ఐకాను, ఐపీఎల్ ఇలా వివిధ రకాల పేర్లతో లక్షలాది రూపాయలు ఈ జిల్లా వాసం దోచుకుంటున్నారు. అదేవిధంగా ఈ ప్రభుత్వానికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము. పంటల పండుగ అల్లాడుతున్న ఈ జిల్లాలో కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజులు రాయితీ కల్పించాలి. అదేవిధంగా ఎక్కడ కానీ కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల్లో నోటీస్ బోర్డుల్లో ఫీజుల వివరాలు ఉండవు. అదేవిధంగా ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఎక్కడే కానీ కమిటీలు ఉండవు. అనేక రకాలుగా ఈ దోపిడీకి పాల్పడుతున్నారు. అలాంటి దోపిడీని అరికట్టాలని ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఫాలో చేయొచ్చు కదండి ప్లీజ్. అందరికీ నమస్కారం. మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి.